పొద్దున్నే చూస్తే మా ఇంటి ముంగడ బండి లేదు. వానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు వాడు. అరే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేమ్రా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. వీడియో లేదు, తప్పు అయిపోయింది రా బై. వీడియో లేదు నా దగ్గర, తప్పు అయిపోయింది అంతే. అయిపోతుంది. నేను ఆ సావేది నేను వస్తా ఇదిగో, ఇప్పటికీ మీకు నాకు సంబంధం లేదన్న. సరేనా? నాకు ఫోన్ చేయకరా, నేను మీకు ఫోన్ చేయను చాలా. సరే అన్న, అందరికి బాయ్. సరే అన్న, అన్న విడిచిపెట్టేసి అన్న. అరే అవసరం లేదు. చలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటిదంటే, మా దోస్తానికి బయటికి పోతా అంటే బండి తాళం ఇచ్చిన, ఎక్స్ట్రాకి ఇచ్చిన. వాడు తాళం మన దగ్గరికి తీసుకుండు, బయటికి పోయిండు, బండి ఇంటికాడ పెట్టిండు. తాళం మన దగ్గర ఉంది, నేను ఇంట్లో పడుకుంటే సరే మామ ఉంచుకోనని చెప్పిన, తాళం పొద్దున్న తీసుకోవడం చెప్పిన. వాడేమంటుండు, నైట్ నీకు ఇచ్చినారా, నువ్వు మర్చిపోయినారా అని అంటుంది తాళము. పొద్దున్నే చూస్తే మా ఇంటి ముంగడ బండి లేదు. వానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు వాడు. కావాలంటే మీ ముంగట చేస్తున్నావు చూడాలి. మళ్ళీ వాడైతే నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన, పొద్దులకెళ్ళి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మళ్ళీ యూట్యూబ్లో బండి స్కామ్ చేసిన వీడియో పడ్డది. మళ్ళీ అడిగితే నేను తీసుకోలేదు, నాకు తాళం నాకు తెలియదు అంటుండు. వాడు కనిపిస్తే వాడిని ఎట్టో కొడతా తెలుసా, పిచ్చోడు అయిపోలే. కొట్టే హాస్పిటల్కి వెళ్ళి ఇవ్వద్దు కొడుకు, అట్లా కొడతా వాడైతే రాని. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు వాడు అప్పటి నుంచి. నా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేడు. దోస్తాన్ని బండిస్తే వాడు ఎంత గలీజ్ చేస్తుండో. ఇప్పుడు నేనెంత గలీజో వాడిని చూపిస్తా. మంచిగా ఉంటే మంచిగా ఉంటా. గలీజోడు నాకన్నా గలీజోడు ఎక్కడ ఉండడు మళ్ళీ. అరే ఫోన్ చేయరా, నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేయరా. నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మనకు వాడైతే దొరకని మన సంగతి చెప్తాం. ఏడును అన్నాడు. హలో హలో ఏడున్నారా? ఏడున్నారా? ఏడా ఏడా అదే సరే సరే. ఫోన్ చేసిండు వినాడు. ఈ ఇంటికాడ ఉన్నా, మీ ఇంటికాడ ఉంటే కనిపిస్తలేవు అని ఫోన్ చేసినావు. చెప్పాక మళ్ళా ఫీల్ అవుతాడు వాడు. సరే సరే సరేరా, వస్తున్నాం. బండి పైన సరే. చూసాడు ఇప్పుడైతే వాడు రీల్ చేస్తున్నాడ. నేను ఫోన్ చేస్తా, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నడు రావికి బండి రావికి. వానికి ఈరోజు మాత్రం ఎట్లా అంటే పిచ్చోడు అయిపోవాలి. వానికి అట్లా దెంగులేసా, వానికి ఎట్లా పిచ్చే కొట్టినా కొడతా. వాడు మనతోట తమాషా అనుకుంటున్నాడు. నా తమాషా ఏంటో ఇప్పుడు వాడు నేను ఫోన్ చేసేమో లిఫ్ట్ చేస్తలేడు, వీడు ఫోన్ చేసేమో ఫోన్ లిఫ్ట్ చేస్తుండు. వాడు ఫోన్ ఎవరు లేని టైంలో నాకు సాత్ ఇచ్చినా అని బండి ఇచ్చిన వానికి. ఎందుకంటే నాకు కూడా బండి ఇచ్చాను చాలా సార్లు. అట్లానే కొత్త బండి అయినా సరే కొన్న, ఈరోజు నేను నడిపిన సెకండ్ అయినా వానికి ఇచ్చిన. ఈరోజు నేను ఫోన్ చేస్తే నా బండి తీసుకొని తమాషా చేస్తుండు. వానుకుంటా చూడేసా ఈరోజు అదైతే వీడియో ఇస్తుండు కొడుకు. ఎట్లా ఓటురా, సిగ్గు చేయడం లేదు కొడుకు. అరే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేమరా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన ఎవరు ఫోన్ అంటారా? నేనే కదా నీకు ఫోన్ చేసి. నువ్వు చేసినాం మేము ఎత్తుతా.
అరే ఫస్ట్ మాటలు నేర్చుకోరా నువ్వు, బండి దాపెట్టడం కాదు నువ్వు. ఏమ్రా బే ఆ, ఎవరి బండి నా బండి తాళం చేయించిన బండి లేదు ఫోనే లేదు, ఐఫోన్ వాళ్ళ బండి అని ఎట్లా దోలానం తెలుసా, బాబానార్ అంతా దోలానం. దోలాట నాకు కూడా వస్తుంది, నేను కూడా దోలాడతాను బండి వాడు. అరే అరే నీకే ఇచ్చిన నువ్వు తోలడం ఏంద్రా బే? నీకు తెలిసి ఉంటది బండి ఎవరికి ఇచ్చావు బండి? నీకే ఇచ్చిన బండి. బండి తల మేడ ఇచ్చినావు రా బే మాకు. బండి తాళం ఇచ్చినావు అంటే నీకు ఇచ్చిన మాకు ఇవ్వలేదు. ఎక్స్ట్రా తాళం నీకే ఇచ్చిందంట. ఇయ్యలేరా బే? అరే extra అరే నైట్ వీడుండే కదరా నైట్. తాళంకి రెక్కలు వచ్చి ఎదురుకుంటూ వెళ్ళిపోయింది మరి. పోయింది మళ్ళా. పోతుంది తాళంకి రెక్కలు వచ్చి ఎదురుకుంటూ వెళ్ళిపోయింది మరి. పోయింది మళ్ళా. పోతుంది పోతుంది రా. దునాను మజాక్ చేయకురా దునా. అరే నేను చెప్తున్నా ఇదే దాచి పెట్టిందా, నువ్వే దాచి పెట్టి మాకు సీటు ఉందని చూసుకొని కొట్టినా అనుకో, దాచి పెట్టి మాకు సీటు ఉందని చూసుకొని కొట్టినా అనుకో, చార్సో పన్నెండు పెట్టి చెప్పరా చెప్పుల తర్వాత రావండి. అరే అరే మజాక్ జోక్ కాదు రాబే, కొత్త బండి రాబే అది. Serious ఆ? ఇంట్లో తిడుతున్నా తెలుసా? బండి తెలియదు, కొత్త బండి రాబే అది. Serious ఆ? ఇంట్లో తిడుతున్నా తెలుసా? బండి తెలియదు. మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు. అరే పొద్దున 6 గంటలకి దొంగలాడుతున్నాం తెలుసా? దోలాడతారా? మరి ఫోన్ లిఫ్ట్ చేస్తలే కదా రాబే. ఎన్నిసార్లు చేసినాను అరే నీకే ఇచ్చిన, అరే మీరు వీడియో కూడా వేసారు, నేను చూసిన తాళం మీద రాబే. ఏ వీడియో? అరే మీకు తెలుసు ఏ వీడియో అని, తాళం మీద బరాబర్ చేసి బండి సెటిల్ అవుతున్నాను రాబే. బండి నువ్వు వినయానికి ఇచ్చినట్టు ఆడ మొత్తం కనిపిస్తుంది వీడియోలా, నాకు తెలియదు రాబే. ఇగో 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 నేను కాదురా, అది మా తమ్ముడు కాదురా. మజాక్ కాదురా, కొత్త బండిరా. అరే ఈఎంఐ పెట్టి కొన్నారా? ఇంకా ఈఎంఐ ఫస్ట్ పేమెంట్ కూడా కట్టారు. అన్నారా బియ్యమే ఉన్నారా? అందరు ఏమైనా వాయిస్ పెట్టరా. అది వాయిస్ మా అన్నయ్య అనుకుంటా. అరే నా పిచ్చ, అరే చిన్నప్పటికి తిరిగి నన్ను పిచ్చని చేస్తున్నావు. చిన్నప్పటి నుంచి తిరగాలి మేము, ట్యూన్స్ రా, మేము ఇద్దరం పుట్టినాం. మీకు ఇంకొక దాపెట్టినాం మేము. అరే జోక్ చేయకు, వర్షం పడుతుంది, తాళం ఇంటికి వెళ్ళిపో. పోయాడని అనుకుంటాం, విన్నాం. మేము మంచిగా డిస్టర్బ్ చేస్తావేంద్రా బే? మేము మంచిగా టుమ్ముకుంటూ అరే అరే ఆ పాట అయితే గుద్దలు ఉంది ఫీల్. అరే కొట్లాటొద్దు, వర్షం పడుతుంది. పిచ్చి లేపకు నువ్వు. ఇంకోసారి వినయాన ఫోన్ చేస్తే ఛానల్ లో కూడా వీడియోలు చేయని కూడా నేను మెల్లగా మాట్లాడు, మేము కూడా మెల్లగా మాట్లాడుతున్నాం. నాకు కూడా చొర్రుడు. ఫోన్ చేయి వినయాన, ఫోన్ చేయి. మాతో బ్యాలెన్స్ రీఛార్జ్ లేదు. అదే నిన్ను అడగలేదురా నేను. అరే ఏం రా విక్కీ, వీళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ వీళ్ళు. అరే ఎప్పుడా బే, ఎప్పుడా ఆడు బరాబరే మాట్లాడుతున్నా బే. నవ్వులాటలా ఉన్నారా బే మీకు? ఏం నవ్వులాటరా? ఆడు ఏదో ఉన్నాడు బండి. ఫోన్ 2-3 సార్లు పొద్దులకి చేస్తున్నా, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. సమాధానం కాదు, నువ్వు నాకు ఫోన్ చేస్తావు అప్పుడు నీకు చెప్తా సమాధానం బరాబర్. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అన్న వాళ్ళ ఇంటికాడు వానబి పడుతుంది. డ్యూటీ పోయింది ఏమన్నా నిన్నాడు. అరే నేను చేస్తే లిఫ్ట్ చేస్తలేడు రా భయ్, నువ్వు ఫోన్ చేసి అడుగు ఒకసారి ఫోన్ చేసి. అన్నా బండి పెట్టినావు అన్నా? ఏ ఆఫీస్ అన్నా? వస్తా ఆఫీస్ కాడికి. ఏంద్రా బండి లేదు నా దగ్గర. నా నువ్వే తీసుకున్నా ఆడు మా ఇంటి కాడికి వస్తున్నా లొల్లికి. వస్తే లొల్లి తాళం ఇచ్చింది. నీ ఆఫీస్ ఏడన్నా నాకు తెలుసా అన్న? నీ ఆఫీస్ ఏడన్నా నాకు తెలుసా అన్న? ఏ ఆఫీస్? ఏ ఆఫీసా? మీ ఇష్ట పని చేసే ఆఫీస్. అరే నాది రసల్పూరా. వస్తామన్నా రసూల్పూర్ అని వస్తాం. ఏంద్రా వేరే ఆఫీస్ ఉందా? నేను ఆఫీస్ పోలే రోజు. సరే అన్న లొకేషన్ అటు వస్తాం ఆఫీస్ కి.
వేణా లేడు, నేను ఒక్కనే ఉన్నా, చెప్పన్నా కలుద్దామని. లేదన్నా వేనాడు లేడు, ఇంటికి వేయండు. వాళ్ళ మమ్మీ డాడీని తీసుకొని వస్తా అన్నాడు, అందుకే లొకేషన్ పెడితే నేను కాడికి వస్తా. ఏమో మా ఇంటికి తీసుకొని వస్తాడంట. రొల్లి పెట్టుకుంటా ఏమైనా తీసుకోవడం సంబంధం లేదు, సీదా కొత్త బండి ప్లానే అడుగుతుంది. తోలుతున్నాయి. నువ్వు మాట్లాడు మరి, సమాధానం చెప్పు. నువ్వు బండి ఇచ్చింది నువ్వు ఇచ్చినా అంటే వాళ్ళ ఇంట్లో మమ్మల్ని వేసుకోవద్దు. అన్న చేద్దామన్నా అన్న మరి 2 రోజులు అన్న. అది పాపం ఓవర్ టార్చ్ వాడు. అయిపోయింది అనేది. డాక్టర్ ఇంట్లో మా ఇంటికి వస్తా ఇది చేస్తా అంటారు సీదా. ఒక లేడు వాడు. లేడు, మేము ఇద్దరమే ఉన్నాం అని. సరేనా లొకేషన్ పెడతాను. లొకేషన్ పెడతాను, తర్వాత పోయినాక నేను చెప్తాను. ఇప్పుడైతే ఆ లొకేషన్ కాడికి వచ్చినాం, లొకేషన్ పెట్టిండు, మస్తు తమాషా అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తా తమాషా. లోపలికి ఎంట్రీ ఇచ్చి నడురా, లోపలి పోను. లోపల నుండు నేను చూపిస్తా ఇప్పుడు. ఏమైందన్నా, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? నీకు చెప్పినా ఈడు ఉన్నాడా లేదా అని చెప్పి అన్నా ఏం చెప్పుడు అన్న, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అన్న? చెప్తావేమ్రా బండి? ఏందిరా, ఏంది ఇప్పుడు? అన్నా, బండి అన్న, బండి ఏదన్నా? ఇప్పుడు ఓడించా, నువ్వు ఇచ్చినావా నాకు బండి? నువ్వు ఇచ్చినావా నాకు అన్న నా బండి అన్న, నేను ఇచ్చకపోతే నేనే, ఎవరు ఇచ్చినా నేనే తీసుకుంటా. నువ్వు ఇచ్చినా ఎవరు ఇచ్చినా నేనే తీసుకుంటా అన్న. ఇచ్చిండని అడుక్కో. ఎవరు? అన్న నా బండి అన్న, నా బండి నేను అడుగుతా. ఇచ్చినావా నీ బండి? నానా అన్న ఏమో ఇంట్లో తిడుతురా నా ఫుల్ ఒకటే. తినిపించుకో. అన్నా పిచ్చి లేపకనా, నువ్వు మజాక్ అనుకుంటున్నాను. ఎవరవే నువ్వు ఇచ్చినావా బండి? ఎవరు ఇస్తే ఏందన్నా, బండి నాదాది. టీఆర్ ప్లేట్ ఉందా? ఆడ బ్రాండ్ ఆడు ఉంటది వేణు అని తెలుసు కదా, అందరికి తెలుసు అది నా బండి. అది ఎవరు బండి పైన ఉందా? ఉంది మరి, ఏడుంది బండి? అది నాకు ఒక్కనికే అనిపిస్తుంది. అది బండి ఏడుంది? నువ్వు యూజ్ చేసుకోవాలి అది. అన్న బండి అంతగా నా తాళం అన్న, నువ్వు తాళం ఇచ్చినావా? ఇయ్య. తాళం నాకు ఇచ్చినావా? ఇవ్వకపోతే ఇచ్చినావా నాకు? అన్న వాడిచ్చిన నా బండి నాదే కదా అన్న. నన్ను అడుక్కో మళ్ళా. అన్ననే ప్లాన్ ఇచ్చిండు. ఆ? ప్లాన్ కూడా అయితే రికార్డింగ్ విన్నావా? ఎవరు రికార్డింగ్ విన్నావా? రికార్డింగ్ విన్నా, ఇంకా ఏముందో తెలుసా నీకు? తెలియదు. తెలియదు కదా, అన్నకే తెలుసు. అన్నాడు ఆడేమో కాదు రికార్డింగ్ ఉంది అని అంటుండు కదా. అన్న అంతా నా బండి అన్న, బండి ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకోసారి నీ కళ్ళకు కూడా కనిపించా నేను. చాలా లేదురా బండి లేదు నా దగ్గర. నీ బయట నీ బండి ఉంది, నీ ఇష్టం తీసుకొని వెళ్ళిపోతా నేను, నీ ఇష్టం. తాళమేది? తాళమేది? అరే అలా తాళమది తీసుకో, మళ్ళీ అలా తాళమది తీసుకో. నీ బండి తీసుకొని వెళ్ళిపోతా నేను. ఇప్పుడే చెప్పించి డైరెక్ట్ నాచారం నుంచి ఇడిగా వచ్చిన డైరెక్ట్. మరి మళ్ళీ ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తలేమన్నా? నేను కూడా ఉండే నీతోటి. కాదు నేను ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేస్తలేమన్నా? ఆఫీస్ పని మీద ఉండేరా? ఆఫీస్ పని ఏం పని అన్న, తమాషానా నీకు? నీకు తమాషా? ఈయనకే రావాలా గెస్ట్లు? ఇంకా నువ్వు ఏం మాట్లాడానా ఒకనా ఇప్పటిదాకా గెస్ట్ వస్తుండే కొంచెం అన్న, అంతా నా తాళం ఏమన్నా వెళ్ళిపోతాను నేను. బండి లేదురా ఈడ. ఏడుంది మరి? ఆఫ్రికా దుబాయ్ మనం పంపిస్తాం. మళ్ళానికి ఇచ్చేసిన నేను. ఇయ్యలే. ఆఫ్రికా తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు వీడియో తీసినాము, ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదు అంతే. నాకు ఇయ్యలే అసలు బండి. అప్పుడు నా ఫోన్ ఇంటే బండి ముంగటే పెట్టుకుంటున్నా బండి. సరే మీరైనా చూపారు ఇచ్చేటప్పుడు వీడియో. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 20% ఉన్నప్పుడు మీ ఇంటికాడికి వచ్చిన తీసుకున్నా, బండి తీసుకొని సిగ్నల్ దాకా వచ్చిన. వాడిని వెళ్ళిపోరా భయ అని చెప్పేసి అన్న. మళ్ళీ ఎందుకు నేను గుద్దలం చేసుడు ఎందుకు అని చెప్పేసి వానికి ఇచ్చేసిన. ఇక మరి తర్వాత కన్నా ఒక మాట ఫోన్ చేయాలి. నాకు తెలియదురా. అన్నా వద్దానా, ఇగో వీడేమో ఇచ్చిన అంటాడు, వీడేమో నువ్వేమో ఇయ్యలేదు అంటావు. అంతా నా బండి ఇస్తే నేను ఎంత ఉంటాను. ఏ చింటూ చెప్తే అర్థమవుతుందా? మీ వాడు ఏడుస్తుండవా? అరే వాడు ఏడ్చే మాకు కూడా బాధ అవుతుంది అన్న. మీరే తీసుకురా అన్న. అవురా బే, నువ్వు ఇచ్చినావు మళ్ళా మేము ఇచ్చేసినాం కదా మీకు. ఏడిచ్చినా అన్న మీరే. వీడియో లేదు, తప్పు అయిపోయింది రా బై. వీడియో లేదు నా దగ్గర, తప్పు అయిపోయింది అంతే. అయిపోతుండే అసలు కాదన్నా వీడియో అసలు బండి నాకన్నా ఫోన్ చేయాల్సి ఉండే అన్న నువ్వు. అరే ప్రాంక్ అంటే ఎందుకు ఫోన్ చేస్తాం రా? ప్రాంక్ అయిపోయింది అన్న, వీడియో అయిపోయింది అన్న, తీసుకొని పెట్టేసుకోరు కదా. మళ్ళీ మొత్తం అయిపోయినాక సరే అన్న, ఇగో వద్దన్న, అయిపోయింది విడిచిపెట్టేసి. మీరైతే బండి అని అంటారు కదా.
సరే నా దగ్గర ఉంచుకో. లేదురా. సరే అన్న అన్న వద్దన్నా అన్న దగ్గర ఉందన్నాక కూడా మామూలు బదనం చేసుకుంటే అన్న మీరు అందరు వేసిరు అన్న ఉంచుకోరు ఇగో బండి అయితే ఉంచుకోరా మంచిగా ఉంచుకోరు మంచిగా నడుపుకోరు చాలు మీరు నడుపుకోరు ఏమైనా చేసుకోరు వద్దన్న అవసరం లేదన్న అవసరం లేదన్న అన్నా అన్నా ఎంత మాట్లాడినా బండి రానప్పుడు కూర్చొని మాట్లాడి వేస్ట్ అన్న పోతే వాళ్ళు బైక్ ఇది కాదు మనోడు తీసుకెళ్ళాడు ఓపెన్ గా మనోడు గట్టిగా పట్టుకో. అరే అవసరం లేదు నువ్వు కూడా ఉన్నావా అన్న నువ్వేం సపోర్ట్ చేస్తావు కూర్చొని చూస్తున్నావు అప్పటి నుంచి సరే మనోడు తీసుకెళ్ళాడు బ్రో. తీసుకెళ్ళి రమ్మన్నప్పుడు ఏం చేస్తాడు? బండి ఉంటే అరే ఇవ్వరా నేను ఉన్న దగ్గర బండి ఉంటది కదా బండి చూసుకో బయట పోయి. చెప్పింది నమ్మనప్పుడు ఏం చేస్తాను నువ్వు మీ దోస్తుల్ని గుడ్ ఏమంటారు గొర్రె కషాయాన్ని నమ్మిది అన్నట్టు వాళ్ళని నమ్మేవాడు కదా మీగా. మా పైన రివర్స్ అవుతారు అన్నా అన్నా అట్లాంటి వాళ్ళు కాదన్నా నాకు తెలుసా అన్న అంటే మేము అసలు వాళ్ళమా? మీరు కూడా అట్లాంటి వాళ్ళు కాదు ఇగో మీ ఇద్దరు కావాలని ప్లాన్ చేసి గేమ్ ఆడుతారు నన్ను సతాయిస్తారు బస్సు బాధ పెడతారు చాలా నా ఇగో ఇప్పటికే బాధ పెట్టిన కాడికి వాళ్ళు బండి ఇచ్చేసి చాలు ఇంకా తర్వాత ఇంకా మీ కంటికి కూడా కనపడా నేను అరే అట్లా అంటే ఎట్లా నేను అరే నార్మల్ గా మనము ప్రాంక్ చేసినాము దాని తర్వాత దానికి ఇచ్చేసినాం రా బండి వాడు ఇచ్చిండో లేదో మాకేం తెలుసు నా కొత్త ఆఫీస్ లో జాయిన్ అయినా అని చెప్పేసి నీకు తెలుసు. సరే అన్న ఇప్పుడు నీకడితే బండి లేదు లేదు అరే నీకడరా సరేరా ఉంచుకోరు సరే అన్న అవసరం లేదన్న నేను పోతా ఇంకా తర్వాత మీరు ఏమైనా చేసుకోరు తర్వాత నేను కనిపించాను నేను ఇంకా ఇప్పుడైతే బండి అని అంటారు కదా అన్న బండి అని అంటారు కదా సరే అన్న ఇగో మస్తు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడడం కూడా మస్తు అయిపోయింది అన్న ఇప్పుడు అంతా ఇచ్చేసారు అన్న మస్తు అయిపోయింది నేను మాట్లాడాడు కూడా అన్నా బండి అన్న ప్లీజ్ అన్న నాతో అయితే లేదన్న బండి కావాలన్నా దెబ్బ తెంగ చింటున్నా ఏడుస్తుండే కూడా అంత మీరు చేస్తారు మజాకు నేను కాదు మేము చేస్తలేం రా. అరే మజాక్ అంటే నేను దానికి ఆ రోజే నేను బండి ఇచ్చేస్తుండే నేను మేము కూడా ఇచ్చేస్తున్నాను మరి ఎందుకు ఇవ్వలేదు రా బండి మళ్ళా? నా దగ్గర లేదురా బండి లేదు నా దగ్గర బండి. సరేనా ఇగో మీరు ఏమైనా వేసుకోరు నేను ఆ సాయి నేను వస్తా ఇగో ఇప్పటికి మీకు నాకు సంబంధం లేదన్నా సరేనా నాకు ఫోన్ చేయకుండా నేను మీకు ఫోన్ చేయను చాలా సరేనా అందరికి బాయ్ సరే అన్న అన్న విడిచిపెట్టేసాను వద్దానా ఇగో ఆగిరా భయ్ వద్దానా ఇగో ఇప్పటికే మస్తు అయిపోయింది అన్న నేను ఫస్ట్ టైం కొనుక్కున్నా బండిలోకి ఎన్ని రోజులు బాధపడ్డానో నాకు ఆ బాధ తెలుసు కొన్న 2 రోజులు ఉండి 3వ రోజు బండి పోతే ఎట్లుంటది అన్న ఫస్ట్ నువ్వు అన్న బండి ఇయ్యారన్నా నేను పోతానన్నా పని ఉందన్న నాకు మా ఇంట్లో 2 రోజులకి ఇంటికి పోలే తెలుసా అరే నవ్వుతారేమన్నా సరే బండి ఇస్తాంలే ఓకేనా ఇక్కడ లేదు వేరే దగ్గర ఉంది కాకపోతే ఇప్పుడు ఇయ్యా రేపు ఇస్తాం అన్నా మళ్ళీ ఇదేంటిది అన్న అన్న నాకు ఇంటికి పోలే అన్న 2 రోజులు అవుతుంది సరే బండి అయితే నా దగ్గరనే ఉంది రా భయ్ నా దగ్గరనే ఉంది బండి అన్న ఇయ్యానా ప్లీజ్ అన్న చూపిస్తారా ఇది ఎవరిదన్నా షాపు ఇంత దారుణం చేస్తారా మీరు నేను బండి షోరూంలో ఉంటారు మీరు కొన్న బండినే షోరూంలో దాబెట్టారు ఏడెత్తికినా కనపడదు అంటే అందుక షోరూంలో దాబెట్టిరా మీరు బాబా దొంగల కూడా ఇంత తెలివి ఉండదన్నా ఏం ప్లానింగ్ అన్న కమలసన్ కూడా వనికిరారు అట్లా పెట్రోల్ బండి స్కూటీ చూడు సేఫ్టీయా నా 2 రోజులు అవుతుంది అన్న బండి కూడా అసలు నీ బండేనా ఇది ఏది నాదే ఎట్లా గుర్తుపట్టిన ప్లేట్ ఉందా ఏమన్నా ఏది దీనికి ప్లేట్ కాదు దీని లోపల స్టిక్కర్ ఉంటుంది ఒకటి
కాదు బండి కోసం ఏడుస్తావు నువ్వు. అన్న ఏడ్చుడు అంటే ఫస్ట్ బండి అన్న, ఎందుకంటే నేను ఎటైనా పోవాలన్నా నాకు లేకపోతే మస్తు బాధ అవుతుండే. బండిని అరే ప్లాన్ అయితే నేను ఇవ్వలేదు, నువ్వు రికార్డింగ్ ఇదే ఇచ్చేది. కాదు, నేను పనులలో పడి కొంచెం బిజీ అయిపోతున్నాను. లేకపోతే నేను రివెంజ్ తీసుకోవాలంటే ఇంకా వేరే ఉంటుంది. అది ఇక నువ్వు రివెంజ్ తీసుకుంటా అంటే ఇక మరి వేరే లెక్క ఉంటుంది. ఎట్లా ఉండదు అది. ఇయర్ నెంబర్ తీసుకో, అర్థమైందా? వస్తుంది అన్న, ఇంకో 2 రోజులు వస్తుంది. మీ బండి లేకపోతే ఎడకెళ్ళి తీసుకోవాలన్నా. కంగ్రాట్స్ రా కొత్త బండి కొన్నందుకు. కంగ్రాట్స్ రా కొత్త బండి కొన్నందుకు. దొంగలు ఉంటారు జాగ్రత్త, దొంగలు ఉంటారు జాగ్రత్త. చెప్పేటోళ్ళే పెద్ద దొంగలు, అది గుర్తుపెట్టుకో లైఫ్ కి బాగుపడతావు.